ఓం నమ శ్రీ యతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. అందరికీ నమస్కారం. స్వామీజీ లవర్ ఆఫ్ మ్యాన్ అన్న ఈ అంశంలో భాగంగా మరికొన్ని సంఘటనలు చూద్దాం ఇవాళ. మానవజాతి పట్ల స్వామీజీకి ఉన్న ప్రేమ చాలా ప్రగాఢమైనది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన తరచుగా జనుల కష్టాలను గురించి ఆలోచిస్తూ కన్నీరు కార్చేవాడు. అమెరికాకు మొదటిసారి వెళ్ళి వచ్చిన తరువాత ఈ సంఘటన జరిగింది. అప్పుడు స్వామీజీ బలరాం బోస్ ఇంట్లో ఉండేవాడు. ఆయన్ను చూడడానికి స్వామి తురియానంద అక్కడికి వెళ్ళాడు. స్వామీజీ అప్పుడు వరండాలో ఒంటరిగా నడుస్తూ ఉండడం తురియానందుడు చూశాడు. స్వామీజీ తన ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు. తన సోదర శిష్యుడు తనను కలవడానికి వచ్చిన సంగతి ఆయన గమనించలేదు. కాసేపటి తర్వాత స్వామీజీ కన్నీరు కారుస్తూ మీరాబాయి పాటను ఒకదానిని హమ్ చేయడం మొదలుపెట్టాడు. తరువాత 2 చేతులతో ముఖాన్ని కప్పుకున్నాడు. రైలింగ్పై వాలి ఉండి పాడటం కొనసాగించాడు. ఓహ్, నా బాధ ఎవరికి అర్థం కాదు. బాధను అనుభవించే వాడికే ఆ బాధ తెలుస్తుంది, ఇతరులకు తెలియదు అని. ఈ సంఘటనను వివరిస్తూ స్వామి తురియానందుడు తర్వాత చెప్పాడు, ఆయన స్వరం నా హృదయానికి బాణంలాగా గుచ్చుకుంది. నేను కూడా కన్నీరు కార్చసాగాను. స్వామీజీ దుఃఖానికి కారణం తెలియక నేను అశాంతికి లోనయ్యాను. అప్పుడు నాకు వెంటనే ఐడియా తట్టింది. ఆయన దుఃఖానికి కారణం ఏమిటో తెలిసింది. అది దుఃఖంలో ఉన్న మానవాళి కొరకు ఆయన యొక్క సార్వత్రిక సానుభూతి అని. మరొక సంఘటన. ఒకరోజు బలరాం బోస్ ఇంట్లో స్వామీజీ కూర్చుని ఉత్సాహంగా తన శిష్యుడు శరత్చంద్ర చక్రవర్తితో వేదాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో గిరీష్ చంద్ర ఘోష్ కూడా అక్కడే ఉన్నాడు. వాళ్ళిద్దరూ స్వామీజీ యొక్క వివరణను వింటున్నారు. స్వామీజీ సుదీర్ఘంగా మాట్లాడిన తరువాత గిరీష్ ఆయనతో ఇలా అన్నాడు, నరేన్, నేను నిన్నొక ప్రశ్న అడుగుతాను. నువ్వు వేదాంతాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశావు. అయితే ఈనాడు దేశంలో పేదరికము, ఆహారపు కొరత ఇటువంటి గొప్ప సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఈ సమస్యల నుండి బయటకు రావడానికి ఈ శాస్త్రాలు ఏమైనా మార్గాన్ని సూచిస్తున్నాయా? ఫలానా ఆవిడ రోజుకు 50 మందికి భోజనం సిద్ధం చేసేది. ఆవిడ ఇప్పుడు గత 3 రోజులుగా తిండి లేకుండా ఉంది. ఒక గృహిణి రౌడీలతో హత్యకు గురి అయింది. నాకు తెలిసిన ఒక వితంతువు ఆస్తిని ఆమె బంధువులు స్వాధీనం చేసుకున్నారు. నీ వేదాలు వారికి న్యాయం చేకూరుస్తాయా? నీ శాస్త్రాలు వారి యొక్క బాధను తీర్చగలవా? అలాంటి దుర్ఘటనలు మళ్ళీ జరగవని భరోసా ఇవ్వగలవా అని. గిరీష్ ఆ విధంగా మరిన్ని ఉదాహరణలు చెప్తూ దుర్భరమైన చిత్రాన్ని వర్ణిస్తూ వెళ్ళాడు. స్వామీజీ మౌనంగా కూర్చుండిపోయాడు. ఆయన కళ్ళ నుండి కన్నీరు కారసాగాయి. ఉన్న పలాన్ని లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు గిరీష్ శరత్చంద్రతో అన్నాడు, మీ గురువు ఎంతటి గొప్ప హృదయాన్ని కలిగి ఉన్నాడో గమనించావా?
నేను స్వామీజీని ప్రేమించేది, గౌరవించేది ఆయన వేదాలను బాగా చదువుకున్నాడని కాదు. అది ఆయన యొక్క అనంత ప్రేమ మరియు ఇతరుల బాధలను పంచుకోవడానికి ఆయన సంసిద్ధత. తన దేశీయుల కష్టాలను గురించి విన్నప్పుడు ఆయన ఎంత తీవ్రంగా విలపించాడో నువ్వు చూశావు కదా. వివేకానందుని ముఖ్య లక్షణం వేదాంతాలలోని పాండిత్యం కాదు, అది మానవజాతి పట్ల ఆయనకు ఉన్న ప్రేమ మరియు కరుణ. అది మరొక సంఘటన. అమెరికా నుండి తిరిగి వచ్చిన తరువాత స్వామీజీ ఆరోగ్యం వేగంగా క్షీణించసాగింది. డాక్టర్ల యొక్క సలహా మేరకు పూర్తి విశ్రామం తీసుకోవడానికి ఆయన డార్జిలింగ్ వెళ్ళాడు. కానీ కొన్ని రోజుల తరువాత కలకత్తా నగరంలో ప్లేగ్ వచ్చిందని వార్త వచ్చింది. ఏప్రిల్ 29, 1998న ఆయన జోసెఫిన్ మ్యాక్లాయిడ్కు ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ద్వారా ఆ సమయంలో ఆయన మానసిక స్థితి ఎలా ఉండేదో మనకు తెలుస్తుంది. ఆ లేఖలో తాను జన్మించిన నగరంలోని ప్లేగ్ బాధితుల కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి నిర్ణయించుకున్నట్లు ఆయన వ్రాశాడు. నివారణం పొందటానికి నిర్వాణ పొందటానికి అది ఉత్తమ మార్గం అని కూడా వ్రాశాడు. స్వామీజీ కలకత్తాకు తొందరగా వచ్చేశాడు. అక్కడికి చేరుకోగానే ఆయన ప్రజలు ప్లేగ్ కారణంగా తీవ్రమైన భయానికి లోనైనట్లు గమనించారు. జనులు భయంతో ఇల్లు వదిలి పారిపోతున్నారు. స్వామీజీకి పరిస్థితి అర్థమైంది. వారి భయాన్ని తొలగించడానికి ఒక ప్లేగ్ మేనిఫెస్టోను ముద్రించి అందరికీ పంచిపెట్టారు. దానిలో రామకృష్ణ మిషన్ వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తుందని సూచింపబడింది. నగరంలో వివిధ ప్రాంతాలలో సేవా కేంద్రాలు నెలకొల్పడానికి నిశ్చయించారు. అయితే ఈ విధంగా సహాయ కార్యాలు చేయడానికి చాలా డబ్బు అవసరం. డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అని ఒక సోదర శిష్యుడు అడిగాడు. అందుకు స్వామీజీ ఎటువంటి సంకోచం లేకుండా చెప్పాడు, మనం సన్యాసులం, మనం చెట్ల కింద పడుకొని భిక్షాటనం మీద జీవించగలం. లక్షలాది మంది ప్రాణాలు కాపాడగలిగితే బేలూరు మఠం భూమిని అమ్మడానికి నాకు అభ్యంతరం లేదు అని చెప్పాడు. అయితే అమ్మ శారదాదేవి జోక్యం చేసుకుని భూమిని అమ్మవద్దని చెప్పారు. బేలూరు మఠం ఈ ఒక్క ప్లేగ్ మాత్రమే కాదు, ఎన్నో ప్లేగులకు ఉపశమనం కలిగించాలి అని ఆమె అన్నారు. అలాగే డబ్బు కూడా వివిధ స్థానాల నుండి సమకూరింది. కానీ స్వామీజీ ప్రకటన ఆయన హృదయాన్ని, సాటి జనుల పట్ల ఆయన యొక్క అత్యంతమైన ప్రేమ మరియు కరుణను చూపిస్తుంది. ఆ విధంగా మఠం నిర్మించడం అనేది ఆయన యొక్క జీవిత స్వప్నం. ఆ విధంగా మఠం కోసం భూమిని సంపాదించడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. అయినప్పటికీ కష్టజీవులకు సహాయం చేయగలిగితే ఆయన ఆ మఠాన్ని అమ్మడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఓం జననీం శారదాం దేవీ రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి